కూటమి ప్రభుత్వంలో ఎంత మొరపెట్టుకున్నా రహదారికి కనీసం రోడ్డు మరమ్మతులు చేయలేదని రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ స్పందించి పెద్దపల్లి నుంచి రెడ్డివారిపల్లి వరకు రోడ్డు మరమ్మతులు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తమకు సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందని స్థానికులు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా రహదారి విషయంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ న్యాయం చేశారని స్థానికులు అన్నారు. రోడ్డు భలే అధ్వానంగా గుంతలు బండ్లు పోయేదానికి భలే ఇబ్బందులు పడుతూ ఉన్నాము. దాని ఎస్టిమేట్ వేసి శాంక్షన్ చేయించి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, అన్నంపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ రోడ్డుకు టెండర్ వేసి 6% లెస్తో రోడ్డు పని మొదలుపెట్టి పని చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక పని శాంక్షన్ చేసి రోడ్డు బాగా చేసిన దానికి ప్రజలంతా సంతోషంగా, అప్పుడు భలే ఘోరంగా ఉన్నింది పోయేదానికి వచ్చేదానికి, బండ్లు పోయేదానికి వెళ్ళే 2 వీలర్. ఇప్పుడు బాగా లెవెల్ చేసి కంకర తోలి పోయేస్తున్నారు. 4.5 కిలోమీటర్లు రోడ్డు భలే అధ్వానంగా గుంతలు. పెద్దపల్లి నుంచి మోపాలకుంట రెడ్డివారిపల్లి దగ్గరికి 4 కిలోమీటర్ల 600 మీటర్లు వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉండడంతో మేము చాలా నరకయాతను చూసినాం ఈ రోడ్డు వల్ల. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వల్ల ఏ పని జరుగుతుందని ఎన్ని రోజుల నుంచి చేసినా కూడా చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం రావడంతో ఒక సీఎం గారైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ చొరవతో ఇక్కడ ఉన్నటువంటి మాకు లోకల్ రాయచోటి మార్కెట్ యార్డ్ చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి గారు, అంటే మంత్రి గారు అయినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో మాకు ఈ రోడ్డుకు మోక్షం వచ్చినట్లు అయింది. 5 ఇయర్స్ నుంచి ఎన్నో యాక్సిడెంట్ జరగడము, గుంతలు, అసలు నడిచేదానికే బరువుగా ఉండిపోయి గుంతలు పడిపోయింది. ఈ పండగ పూట వచ్చేసి మాకు ఈ రోడ్డు వల్ల చాలా ఆనందంగా ఉంది. పండగ పూట మాకు పండగ జరుపుకున్నట్టు అయింది. ఈ రోడ్డు ఎంతో అధ్వానంగా తయారైపోయింది. ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి చొరవతో ఆయన ఈ టెండర్ను వేయించి 6% లెస్తో కూడా 6.5% లెస్ వేయించినా కూడా దీన్ని స్పీడ్గా జరిపి అంతా ఒక 20 రోజుల్లో పని ముగిస్తానని చెప్పి మాట ఇచ్చి ఈ రోడ్డును ప్రారంభించారు.